బోధి వృక్షం కింద భయంకర రాత్రి బుద్ధుడు ఎలా తన లోపలి రాక్షసులను జయించాడు. ఒక చల్లని రాత్రి బోధి వృక్షం క్రింద బుద్ధుడు కూర్చున్నాడు. ఆయన ఆత్మసాధనలో నిమగ్నమయ్యాడు. అది ఒక చరిత్రాత్మక క్షణం. ప్రపంచానికి మార్గదర్శకత్వం ఇచ్చిన సమయంలో బుద్ధుడు తన అంతర్గత రాక్షసులను జయించడం అనేది ఒక దీర్ఘ సాధన. ఆయన మనస్సులో ఉన్న భయాలు, ఆవేశాలు, అనుమానాలను ఎదుర్కొని వాటిని అధిగమించడం ఒక గొప్ప విజయం. బుద్ధుడు ఎందుకు బోధి వృక్షం కింద కూర్చున్నాడంటే అది ఆయనకు శాంతి, ధ్యానం కోసం సరైన ప్రదేశం. బోధి వృక్షం ఆయనకు ఒక ఆత్మీయ సంబంధం కలిగిన ప్రదేశం. బుద్ధుడు ధ్యానం చేయడం ప్రారంభించడం అనేది ఒక ఆత్మసాధన యాత్ర. ఆయన తన ఆత్మను శుద్ధి చేయడం, అంతర్గత ప్రశాంతత పొందడం కోసం ధ్యానం ప్రారంభించాడు. మారా అనే రాక్షసుడు బుద్ధుడిని ప్రలోభాలకు గురి చేయడానికి ప్రయత్నించాడు. మారా అనేది ఆత్మను భ్రష్టు పట్టించే శక్తి. బుద్ధుడిని తన మార్గం నుండి తిప్పడానికి ప్రయత్నించింది. మారా బుద్ధుడిని ప్రలోభాలకు గురి చేయడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. అతని ముందు సుఖాలు, సంపదలు, రాక్షసులు వంటి విచిత్రమైన దృశ్యాలు చూపించాడు. కానీ బుద్ధుడు ధ్యానంలో స్థిరంగా ఉండిపోయాడు. మారా బుద్ధుడిని భయపెట్టడానికి భయంకరమైన రూపాలను ప్రదర్శించాడు. భూతాలు, పిశాచాలు, రాక్షసులు ప్రతి వైపునా కనిపించాయి. అయినా బుద్ధుడు తన ధ్యానంలో చలించకుండా నిలిచాడు. బుద్ధుడు ఎదుర్కొన్న ఆవేశాలు అతని మనస్సును కుదిపేయడానికి మారా ప్రయత్నించాడు. కోపం, కోరికలు, ద్వేషం వంటి భావాలను సృష్టించాడు. కానీ బుద్ధుడు తన మనస్సును ప్రశాంతంగా ఉంచుకున్నాడు. అనుమానాలు కూడా బుద్ధుడి మనస్సులో అడ్డంకిగా మారాయి. మారా బుద్ధుడిని తన మార్గంపై సందేహాలు పుట్టించేలా చేశాడు. అయినప్పటికీ బుద్ధుడు తన ధ్యానంపై నమ్మకంతో నిలిచాడు. బుద్ధుడు మారా ప్రలోభాలకు సమాధానమిస్తూ అతని ప్రయత్నాలను ప్రతిస్పందించాడు. ధ్యానం ద్వారా అతను తన మనస్సును స్థిరంగా ఉంచుకున్నాడు. ఈ విధంగా మారా ప్రయత్నాలు విఫలమయ్యాయి. మారా బుద్ధుడిని ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం విఫలమైంది. బుద్ధుడు తన ధైర్యంతో మారాను ఎదుర్కొని జయించాడు. మారా తన ప్రయత్నాల్లో విఫలమై పరాజయం చెందాడు. మారాను జయించిన తరువాత బుద్ధుడు మహాజ్ఞానాన్ని పొందాడు. ఈ జ్ఞానం బుద్ధుడికి జీవిత సత్యాలను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని ఇచ్చింది. బుద్ధుడు తన అంతర్గత శాంతిని పొందాడు. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తరువాత తన అంతర్గత శాంతిని పొందాడు. ఈ శాంతి బుద్ధుడికి ఆత్మ సంతృప్తిని ఇచ్చింది. బుద్ధుడు తన సాధన ద్వారా శాంతిని పొందాడు. బుద్ధుడు మారా నుండి విముక్తి పొందాడు. ఈ విముక్తి బుద్ధుడికి మానసిక శాంతిని ఇచ్చింది. మారా నుండి విముక్తి పొందడం ద్వారా బుద్ధుడు తన నిజమైన స్వరూపాన్ని తెలుసుకున్నాడు. బోధి వృక్షం బుద్ధుడికి మహాప్రాముఖ్యత కలిగింది. ఈ వృక్షం కింద బుద్ధుడు జ్ఞానోదయం పొందాడు. బోధి వృక్షం ధ్యానానికి ఒక పవిత్ర స్థలం అన్న భావన కలిగింది. ఈ కథ మనకు జీవనంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు ధైర్యంగా ఎదుర్కోవటానికి బుద్ధుడు చూపిన మార్గం గురించి చెబుతుంది. మనం కూడా అతని మార్గంలో నడుస్తూ జీవితం సాఫీగా కొనసాగించవచ్చు. మన జీవితంలో మారా అనేది మనం ఎదుర్కొనే ప్రతికూల పరిస్థితులు, భయాలు, అనుమానాలు అని అర్థం. బుద్ధుడు చూపిన మార్గం ద్వారా మనం కూడా ఈ ప్రతికూలతలను అధిగమించవచ్చు. ధ్యానం మనకు మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి, అంతర్గత శాంతిని పొందడానికి సహాయపడుతుంది. ఇది మనకు బుద్ధుడి మార్గంలో నడవటానికి దారి చూపిస్తుంది. మనము బుద్ధుడి మార్గంలో నడవడానికి ధైర్యం, సహనం, ధ్యానం అవసరం. ఈ మార్గం ద్వారా మనం జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చు. దీనివల్ల మనం సంతృప్తిని పొందగలుగుతాం. ఈ కథ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బుద్ధుడి మార్గం ద్వారా మీరు పొందే శాంతిని ఇతరులతో పంచుకోండి.